టీవీ 999 న్యూస్ కి స్వాగతం. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. హెచ్సీ విద్యార్థులతో ఫుట్బాల్ ఆడిన రేవంత్. నిన్నటి వరకు ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్న సీఎం నేడు విద్యార్థులతో చలాకీగా ఫుట్బాల్. పార్లమెంట్ ఎన్నికల్లో 3 లక్షల మెజారిటీతో గెలుస్తాం ధీమా వ్యక్తం చేసిన చేవెళ్ల బీజేపీ అభ్యర్థి కొండ విశ్వేశ్వర్ రెడ్డి. అవకాశం ఇవ్వండి, అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తాం వైఎస్ఆర్సీపీ వెంకటగిరి ఎమ్మెల్యే అభ్యర్థి నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి వెల్లడి. కారులో తరలిస్తున్న గంజాయిని ఘట్కేసర్ వద్ద పట్టుకున్న ఎక్సైజ్ పోలీసులు. 6.5 లక్షలు విలువ చేసే గంజాయి స్వాధీనం, 2 అరెస్ట్. ఓటును డబ్బుకు కానుకలకు అమ్ముకోవడం, బానిసత్వ బ్రతుకు కోరుకోవడం వంటిది. ఓటరు చైతన్య ప్రచార ముగింపు కార్యక్రమాల్లో పౌర సంక్షేమ సంఘం కన్వీనర్ దూసర్లపూడి రమణరాజు వెల్లడి. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉదయం హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులతో కలిసి ఫుట్బాల్ ఆడారు. నిన్నటి వరకు ఎన్నికల ప్రచారంలో బిజీగా గడిపిన ఆయన ఉదయాన్నే వర్సిటీకి చేరుకుని విద్యార్థులతో కలిసి హుషారుగా ఫుట్బాల్ ఆడారు. ఆటలో ఉండగా షూ పాడైతే వాటిని తీసేసి మరీ పరుగులు తీశారు. ఆయనతో పాటు ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్, ఎంపీ అనిల్ కుమార్ యాదవ్, టీఎంఆర్ఎస్ ఈఎస్ ప్రెసిడెంట్ షహీం ఖురేషి, హెచ్సియు, ఎన్ఎస్యుఐ యూనిట్ హెచ్సియు విద్యార్థులు కూడా ఆటలో పాల్పంచుకున్నారు. సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారు హర్కర్ వేణుగోపాల్, ఫుడ్ కార్పొరేషన్ చైర్మన్ ఎంఏ ఫహీం, టీ-షాట్ ఈఈఓ వేణుగోపాల్ రెడ్డి తదితరులు హాజరయ్యారు. Assisted by the Chief Minister. Duty. Ellen in place of Pranav. నేదురుమల్లి కుటుంబం వెంకటగిరి అభివృద్ధి అభిమానంగా ఇప్పటి వరకు ఎంతో చేసిందని, తనను ఆదరించే అవకాశం ఇస్తే వెంకటగిరి రూపురేఖలు మార్చేలా అభివృద్ధి ప్రణాళిక అమలు చేస్తామని వైఎస్ఆర్సీపీ వెంకటగిరి ఎమ్మెల్యే అభ్యర్థి నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి తెలిపారు. స్థానిక ఆయన నివాసంలోని ఎన్జేఆర్ భవన్లో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మరికొన్ని గంటల్లో జరగబోయే ఎన్నికల్లో ప్రజలు వైఎస్ఆర్సీపీకి ఏకపక్షంగా పట్టం కట్టబోతున్నారని, సీఎంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరోసారి విశాఖలో ప్రమాణ స్వీకారోత్సవం నిర్వహించడం తథ్యమని తెలిపారు. ఓటు అనేది మీ హక్కు. భారత రాజ్యాంగం మీకు ఇచ్చిన హక్కు. ఎవరికి ఓటేస్తారనేది మీ ఇష్టం. కానీ ప్రతి ఒక్కరూ ఆ ఓటు హక్కుని వినియోగించుకోవాలి. నా తరఫున నేను మిమ్మల్ని అభ్యర్థించేది, ఆ రోజు బ్యాలెట్ బాక్స్లో ఈవీఎంలో బ్యాలెట్ బాక్స్లో ఈవీఎం 2వ నంబర్ పైన నా పేరు ఉంటుంది, నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి. పక్కన ఫ్యాన్ గుర్తుంటుంది, ఆ పక్కన బటన్ ఉంటుంది. ఆ బటన్ నొక్కండి, బీప్ సౌండ్ వచ్చేదాకా వెయిట్ చేయండి. మీరు నొక్కిన బటను ఆ బొమ్మ వస్తుంది, ఆ పేపర్ కనబడుతుంది. అప్పుడే ఆ బూత్ నుంచి బయటకు రండి. మిమ్మల్ని అందరినీ మరోమారు అభ్యర్థిస్తుందా, 2వ నంబర్ మీద బటన్ నొక్కి మీ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఉన్న నన్ను గెలిపించి మీకు పనిచేసి సేవ చేసే భాగ్యం కలిగించమని కోరుకుంటున్నాను. అపర భగీరథుడు అనే ఒక బిరుదు కూడా ప్రజలందరూ గుర్తించాలి, గమనించాలి. ఇలాంటి వ్యక్తి మరోసారి ఎమ్మెల్యే చేయమని వెంకటగిరి నియోజకవర్గ ప్రజల ముందుకు వస్తున్నారు. 10 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉన్నాడు.
4 సంవత్సరాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా గెలిచిన ఆయనతో కుమ్మక్కై నియోజకవర్గ అభివృద్ధికి ఆటంకాలు కలిగిస్తూ ఉంటే మేము పార్టీ మనిషిగా ఆఫ్ రికార్డ్ పిలిచి పెద్దలు మందలిస్తుంటే నియోజకవర్గ ప్రజల కోసం ఒక్కసారి కూడా ఒక ప్రెస్ మీట్ పెట్టలేదు, ఒక నిరసన కార్యక్రమం చేయలేదు, ఎక్కడా ఎటువంటి మాట అనలేదు. అప్పటి ఎమ్మెల్యే ఆనం రామనారాయణ మీద తోడు దొంగలని మేము అప్పుడే చెప్పాం. 4 సంవత్సరాలు కలిసి దోచుకున్నారు వెంకటగిరి నియోజకవర్గాన్ని. ఇప్పటికీ స్పష్టంగా అర్థమవుతుంది. పెళ్లి మండపంలో పెళ్లి కానుకలాగా రామనారాయణ రెడ్డి వచ్చి నా వర్గం వీళ్ళు అని రామకృష్ణ గారికి తాంబూలం లాగించిపోయారు. వీళ్ళు నియోజకవర్గం గురించి ఏ ఒక్కరోజు కూడా ఆలోచన చేయలే. అభివృద్ధి అనేది వాళ్ళ మనసులో మైండ్లో దూరల. కమిషన్లో ఎలా కొల్లగొట్టాలనే ఆలోచన తప్ప రెండోది లేదు. ఈ ప్రజలను అడుగుతుందా, వెంకటగిరి ప్రజలను అడుగుతుందా, ఎందుకు వేయాలి వీళ్ళకి ఓటు? మరీ ముఖ్యంగా మన వెంకటగిరి నియోజకవర్గంలో రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నియోజకవర్గం మోయినాబాద్ మండల పరిధిలోని అజిత్ నగర్ బీజేపీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో చేవెళ్ల బీజేపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డి మాట్లాడారు. కాంగ్రెస్ మరియు బి శంకర్పల్లి మండలం నుండి పెద్ద ఎత్తున చేరికలు జరిగాయని, ఇక పెద్ద ఎత్తున చేరికలు ఉన్న టైం లేకపోవడంతో వారిని కలవలేకపోతున్నామని ఆయన బాధ వ్యక్తం చేశారు. ఈ సమావేశాన్ని ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ ఎల్లుండి జరిగే పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ 3 లక్షల మెజార్టీతో గెలుస్తున్నామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ప్రతి ఒక్కరూ పువ్వు గుర్తు కోటు వేసి మోదీ గారిని మరొకసారి ప్రధానమంత్రిని చూడాలని ఆయన కోరారు. ఈ యొక్క కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే కేఎస్ రత్నం, జిల్లా కార్యవర్గ సభ్యులు ప్రభాకర్ రెడ్డి, గుండన్నగారి వెంకటరెడ్డి, సతీష్ రెడ్డి, గోవర్ధన్ రెడ్డి, రాములు, వాసుదేవ్, కన్నా తదితర నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. దేశ అభివృద్ధి కొరకు, రాష్ట్ర అభివృద్ధి, ప్రాంత అభివృద్ధి కొరకు భారతీయ జనతా పార్టీయే మార్గం. అందుకే అందరూ మీరు మాతో జాయిన్ అయితే మంచిగానే. ఎంతో మంది సర్పంచ్లను, ఎంపీటీసీలను అడిగినాము. అప్పుడు వాళ్ళు ఏమన్నారంటే మేము చూస్తాము, మేము ఆలోచిస్తాము, తర్వాత నిర్ణయం తీసుకుంటాం. ఇప్పుడు చూసిండ్రు, ఆలోచించిండ్రు, నిర్ణయం తీసుకుండ్రు. చాలా సంతోషం. ఈరోజు జాయిన్ అయింది. ఇంకా మద్దూరు నుంచి గ్రామం వచ్చి జాయిన్ అవుతుంది. ఈ మీటింగ్ తర్వాత వాళ్ళు జాయిన్ అవుతున్నారు. కానీ ఈ జాయినింగ్లో దిక్కు అవుతుంటే మేము మొట్టమొదటి మా బాధ్యత ఏంటంటే ఎంప్లాయీస్ ఎవరైతే ఎలక్షన్ డ్యూటీ మీద ఉన్న ఎంప్లాయీస్ నిన్ననే ముగించింది ఓటింగ్. ఫస్ట్ ఫేజ్, మొదటి అడుగు ఎలక్షన్స్లో నిన్ననే ముగించింది. ఎంతోమంది పోలీస్ మిత్రులు, మరి టీచర్లు, గవర్నమెంట్ ఎంప్లాయీస్, రెవెన్యూ ఎంప్లాయీస్ అందరు కూడా బాధ్యతతోటి పోయి ఓటేసిండ్రు. వాళ్ళందరికీ ధన్యవాదాలు. ఎందుకంటే వాళ్ళు బాధ్యత ఓటేసేది కూడా, ఎలక్షన్ డ్యూటీలు ఉన్నా కూడా ఓటేసేది మా బాధ్యతని ఆదర్శంగా వేరే వాళ్ళకు ఉన్నారు. అట్లే ఇతరుల తప్పనిసరిగా ఎల్లుండి పోయి ఓటు వేస్తారని నేను అనుకుంటున్నాను. ఈ ఎన్నికలు దేశాన్ని మార్గం చూపెట్టే ఎన్నికలు. ఎందుకంటే ఇప్పుడు దేశం ఒక డైరెక్షన్లో పోతుంది. ఇది చాలా ముఖ్యము. అదే డైరెక్షన్లో ముందుకు కొనసాగాలని. అందుకే ప్రజలు ఎన్నికల ముందే నిర్ణయం తీసుకుంటూ ఏంటంటే ఇదే డైరెక్షన్లో దేశం పోవాలంటే మళ్ళోసారి మోడీ కావాలని యావత్ భారతదేశం తీసుకుంది. అది తెలంగాణ తీసుకుంది. చేవెళ్ల పార్లమెంట్ కూడా అదే నిర్ణయం తీసుకుంది. వచ్చే ప్రధానమంత్రి మోడీ గారే ఉంటాడని. ఆనపర్తి మండలం ఆనపర్తి గ్రామం మార్కెట్లో ఆనపర్తి శాసనసభ్యులు డాక్టర్ సత్య సూర్యనారాయణ రెడ్డి గారు మరియు వారి కుమారుడు ప్రముఖ యూరాలజిస్ట్ డాక్టర్ సత్య గౌతమ్ రెడ్డి గారు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రతి షాపుకు వెళ్లి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను వివరించారు.
సిద్దిపేట జిల్లా గజ్వెల్లో మెదక్ బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు రోడ్ షో నిర్వహించారు. అనంతరం బైక్ ర్యాలీలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఈ సందర్భంగా రఘునందన్ రావు మాట్లాడుతూ, ఢిల్లీ పైసలు ఇస్తే నీ కారులో డీజిల్ పోసుకొని తిరుగుతున్నావు, సర్కారు నడవాలంటే మేం ఢిల్లీ నుండి పైసలు ఇస్తే ఈ సర్కారు నడుస్తుందని అన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో కమలం గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని ప్రజలను అభ్యర్థించారు. నేను మంచిగానే మాట్లాడతాక మంచి తెలుగు వచ్చు, నాకు చంద్రశేఖరరావు కంటే మంచిగా సంస్కృతం వచ్చు. పగటి ఇంకో ఊరకుక్క వచ్చింది నిన్న పొద్దుగాల వచ్చి వాడు మొరిగిండంట, రఘునందన్ ఆలుమొగల పంచాయతీ చేస్తాడు అని మాట్లాడిండంట. అరే హరీష్, నీకు సిగ్గున్నదిరా? నీకు చాతనైతే గవర్నమెంట్ టౌన్ లో కేసు పెట్టి నేను అడుగుతున్నా. పార్టీగా నా వృత్తి వకాలతురా, నా వృత్తి. నువ్వు ఢిల్లీ పోయి జై తెలంగాణ అన్నప్పుడు ఒక ఆంధ్ర అధికారిని బూతులు తిట్టి కొడితే చెత్త నా కొడుక నీ తరఫున ఢిల్లీకి వచ్చి వకాలత చేసిండ్రు. అదే పార్టీగా హరీష్, నేను ఆలుమగల పంచాయతీ చేయరా? నీ లెక్క చాట్ల తవుడు పోసి కుక్కల పంచాయతీ చెత్త నా కొడుక. నీ కలెక్టర్ గారికి నీకు హిందీ ఇంగ్లీష్ వస్తే ఫాల్తు నా కొడుక నువ్వెందుకు మాట్లాడినావురా? నీ కలెక్టర్ ఎందుకు మాట్లాడలేవురా? వెంకటరామరెడ్డి ఏమన్నా నీ సాటుకు పెంపుడు కుక్కనా? ఎందుకు రావని వెనకాల పెట్టుకున్నావు? పెట్టిన నీకు చేతనైతే అరే హరీష్, పైసలు వంచకుండా నువ్వు తెలంగాణ గడ్డ మీద పుడితే, నీకు తెలంగాణ పౌరుషం ఉంటే రా అంబేద్కర్ బొమ్మ కాడికి, నువ్వు మగాని అయితే నీలో తెలంగాణ పౌరుషం ఉంటే నేను రూపాయి వంట అని వచ్చిన వెంకటేశ్వర కొచ్చనారా పైసలు వచ్చి ఢిల్లీ మీద ఎస్సీ కేసు అయిన రోజు ఇదే రఘునందన్ గారు నీ తరఫున వకాలత చేసింది, మర్చిపోయినావు. ఆలుమగల పంచాయతీ చేస్తాడు. వకీళ్ళు ఏం చేస్తారు? నువ్వు చదువుకుంటే చేస్తారు. ఏం చదివినారా? మంది చెప్పులు మోసినారు నువ్వు. రంగంపేట మండలం బాలవరం, దొంతమూరు, ఈలకొలను, ముకుందవరం, వడసలేరు, దొడ్డిగుంట, సింగంపల్లి గ్రామాల్లో ఉపాధి హామీ పని కూలీలను కలిసి రానున్న ఎన్నికలకు మద్దతు కోరారు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి. ఇప్పుడు సోమవారం నాడేమో ఎలక్షన్ ఉంది, దాని గురించి ఓటు అడగడానికి మీ దగ్గర రావడం జరిగింది. మీరు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన చూశారు, అంతకుముందు ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు పరిపాలన చూశారు. రెండు కూడా బేరీజ్ చేసుకోండి. ఎందుకంటే చంద్రబాబు టైంలో కనీసం ఒక్క సంక్షేమ పథకం కూడా పెట్టలేదు. జగన్ గారు వచ్చిన తర్వాత అమ్మఒడి అవనండి, చేయూత అవనండి, లేదంటే ఈ డ్వాక్రా రుణమాఫీలు అవ్వండి, పెన్షన్ గతంలో 65 సంవత్సరాలు నిండితే కానీ పెన్షన్ వచ్చేది కదా, ఈ రోజున 60 సంవత్సరాలు నిండిపోతే పెన్షన్. మరి అదే కాకుండా పిల్లలు కాలేజీలో చదువుకునే పిల్లలకు కూడా ఫీజులు ఇవన్నీ కూడా మరి జగన్ గారు వచ్చిన తర్వాత జరుగుతూ ఉంది. 3వ తారీఖు తర్వాత ఎలక్షన్ అయిన తర్వాత ఇవ్వండి అని ఇలా ఇచ్చిన కంప్లైంట్ని బట్టి 13వ తారీఖు తర్వాతే ఇవ్వండి అని కూడా నిన్న కోర్టు కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా పెన్షన్ చూడండి, వాలంటీర్ల ద్వారా ఇంటింటికి పెన్షన్లు వచ్చేది. అటువంటిది మరి ఆ పెన్షన్ కూడా వాలంటీర్ల ద్వారా ఇవ్వడానికి లేదని చంద్రబాబు నాయుడు వాళ్ళు కంప్లైంట్ ఇవ్వడంతో ఏమైందంటే మళ్ళీ మీకు తెలియదే ఉంది. ఈ 2 నెలల నుంచి కూడా పెన్షన్ వచ్చి వాళ్ళు ఎంత ఇబ్బంది పడుతున్నారో కూడా చూడండి. మళ్ళీ జగన్ గారు వచ్చిన తర్వాత మళ్ళీ వాలంటీర్ల ద్వారా పెన్షన్లు అయ్యి కూడా ఇంటికి కూడా రావడం జరుగుతుంది. అంతేకాకుండా ఈ సంక్షేమ పథకాలు ఏదైనా కూడా ఇలాగ అమలు అవ్వాలంటే జగన్ గారు వస్తేనే ఉంటుంది. ఎందుకంటే అంతకుముందు చంద్రబాబుని చూశారు, జగన్ గారిని చూశారు. ఎవరి హయాంలో ఎలా వచ్చింది అన్నది మీకే బాగా తెలుసు. కాబట్టి ఆలోచించి మీకు 2 ఓట్లుంటాయి, 2 కూడా ఫ్యాన్ గుర్తుపై ఓటేసి మరి గెలిపించాల్సింది మిమ్మల్ని అందరినీ కోరడానికి రావడం జరిగింది. నమస్కారం. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్పై ఉద్దేశపూర్వకంగానే తప్పుడు ప్రచారం చేస్తూ ఉన్నారని ఓ సామాన్యుడు తెలిపారు. తమకు కేవలం 15 నిమిషాల్లోనే ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఇచ్చేశారని అన్నారు. తప్పుడు ప్రచారాలను ప్రజలు నమ్మవద్దని కోరారు. మార్నింగ్ అండి, నా పేరు ప్రసాద్. మేము మా అమ్మగారు మేము సెంట్రల్ పోలీస్ ఆఫీస్ రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి వచ్చాము. ఏంటంటే ఇక్కడ రిజిస్ట్రేషన్ జరిగిపోయినాయి.
మా అమ్మగారు మాకు రాసిచ్చారు. డాక్యుమెంట్ కూడా మాకు వితిన్ 15 నిమిషాల్లో మాకు డాక్యుమెంట్ అని ఇవ్వడం జరిగింది. బయట ఏంటంటే ప్రచారం ఎలా ఉందంటే డాక్యుమెంట్ ఇవ్వట్లేదు రిజిస్టర్ ఆఫీసులో అనేది ప్రచారం జరుగుతూ ఉంది. కానీ మాకేంటంటే పావుగంటలో డాక్యుమెంట్ మా చేతికి ఇవ్వడం కూడా జరిగింది. థ్యాంక్ యూ వెరీ మచ్. శానపర్తి మండలం దుప్పలపూడి గ్రామంలో రాజనగరం రోడ్డులో ఉన్న దుర్గమ్మ తల్లి ఆలయం సమీపంలో ఒక గోడౌన్లో నకిలీ టీ పొడి తయారు చేస్తున్నారని సమాచారంతో విజిలెన్స్ జిల్లా ఎస్పీ సుబ్బారెడ్డి ఆదేశాలతో విజిలెన్స్ డీఎస్పీ జిల్లా ఫుడ్ ఇన్స్పెక్టర్ రుక్కయ్య ఆధ్వర్యంలో సంయుక్తంగా కలిసి దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో గోడౌన్లో నిల్వ ఉంచిన నకిలీ టీ పొడి, జీడిపప్పు పొట్టు, పాడైన జీడిపప్పు పెట్టెలు, నల్లని టీ పొడి వంటి పదార్థాలు బస్తాల్లో గుర్తించడం జరిగిందని అధికారులు వెల్లడించారు. ఈ పదార్థాలను ఫుడ్ ఇన్స్పెక్టర్ డబ్బాలు సేకరించి ల్యాబ్కు పంపడం కోసం తీసుకుని వెళ్తున్నట్లు తెలిపారు. ప్రస్తుతం ఈ దాడులు నిర్వహించిన ఈ గోడౌన్ యజమాని కాలకూరి శ్రీనివాస్ పై గతంలో పలుమార్లు నకిలీ టీ పొడి తయారు రవాణా చేస్తూ అధికారులకు పట్టుబడి పలు కేసులు నమోదైనట్లు సమాచారం. అంతేకాకుండా ప్రస్తుతం దాడులు నిర్వహించిన ఇదే గోడౌన్ లో 2021 సంవత్సరం డిసెంబర్ 20వ తేదీన అప్పటి విజిలెన్స్ అధికారులు జిల్లా ఫుడ్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ రెడ్డి, అప్పటి బిక్కవోలు ఎస్ఐ వాసు ఆధ్వర్యంలో దాడులు జరిపి కేసు నమోదు చేసి ఈ గోడౌన్ సీజ్ చేయడం జరిగింది. సార్ చెప్పండి. హలో, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ బిల్లుకు నాడు పూర్తిగా ప్రతిపక్ష పార్టీ టీడీపీ అసెంబ్లీలో ఆమోదం తెలిపిందని వైఎస్ఆర్సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. ఇప్పుడు ఓటర్లను భయభ్రాంతులకు గురి చేసి వారికి అనుకూలంగా మార్చుకోవాలని ఈ దుష్ప్రచారం చేయడం దుర్మార్గమని మండిపడ్డారు. నువ్వు వస్తే పొడుస్తాననిందో లేకపోతే నువ్వు గతంలో చేసిందో చెప్తూ ఎందుకు యాడ్స్ ఇచ్చుకోలేకపోయావు చంద్రబాబు? ఈ అడ్డగోలు అబద్ధాలను ఎందుకు దీని మీద పడేసావు? దీనికోసం కోట్లు ఎందుకు ఖర్చు పెడుతున్నావు? అంటే చెప్పుకోవడానికి ఏమీ లేదు. రేపు చేస్తాననేది ఎవరు నమ్మరు, నీకు తెలుసు, నువ్వే నమ్మట్లే. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారిని బూచోడులాగా చూపించి ఆయన వస్తే మీది కొట్టేస్తాడంటే జనం బెదురుకొని ఆయనకు ఓటు వేయారని దీంతో దుష్ట పన్నాగంతో విషపూరితమైన ఆలోచనతో ఈ పని చేశాం. మళ్ళీ అడుగుతున్నాం, ఎందుకు ఆ రోజు ఆ బిల్లుకు సపోర్ట్ చేశావు? మొన్న అడిగాము కానీ సంజాయిషి లేదు, దానికి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలా. పోనీ తర్వాత నీలో ఏదన్నా ఇది వచ్చింది అనుకుంటే ఇంత ప్రాసెస్ 19లో ఆమోదించిన బిల్లు తర్వాత ఇన్ని సంవత్సరాలు దాన్ని డ్యూ కోర్స్ పోతున్నప్పుడు మధ్యలో ఎక్కడా దీన్ని ఎందుకు మేము రియలైజ్ అయ్యాము, ఇదిగో ఈ కారణాలు వద్దంటున్నామని ఎందుకు అనలేదు? ఇప్పుడు ఎన్నికల ముందు మాత్రమే 4 రోజులు 3 రోజుల పోలింగ్ ఉందనుకో ఈ అడ్డగోలు దుష్ప్రచారానికో విష ప్రచారానికో ఎందుకు తెరలేపావు? సరే, పొలిటికల్గా ఎన్నెన్నా అనుకుంటాం, ప్రజలను భయభ్రాంతులను చేయడం అనేది ఒక రాజకీయ పార్టీ, ఏ రాజకీయ పార్టీ అయినా అది కరెక్ట్ పద్ధత. ఈసీ పర్మిషన్ దీనికి ఇచ్చిందంటే అంతకంటే ఘోరం ఉండదు. అసలు ఈసీని అప్రోచ్ అయ్యారలేదు తెలియదు. మేము వచ్చేటట్టువి చంద్రబాబు గురించి. కానీ ప్రజలకు ఇది అవసరం. మరి ఓట్లు వేసేటప్పుడు ఇది చూసి వేస్తారా? ఇప్పుడు అడ్డంగా బుక్ అయినట్టే కదా. శాసనసభలో ఆమోదించారు, శాసనమండలిలో ఆమోదించారు, ఎక్కడా వ్యతిరేకించలే. ఈరోజు మరి అడ్డంగా ఇదే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఏదైతే నువ్వు ఆ రోజు సపోర్ట్ చేసావో నువ్వు వస్తే రద్దు చేస్తా అంటావు. కొన్ని రద్దు చేయాలంటే కూటమి ఆమోదం ఉండాలి. మరి మోడీతో చెప్పించు, అది చేయట్లాగా చేయలేకపోతున్నావుగా. నిన్న మొన్న ఆయన వచ్చినాడు, అమిత్ షా వచ్చినాడు, వాళ్ళ ముందు మేము వచ్చేస్తే దీన్ని రద్దు చేస్తామని ఒక మాట అని వాళ్ళతో కూడా చెప్పించవచ్చు కదా. మిగిలిన తిట్లన్నీ తిట్టిస్తున్నావు కదా, మిగిలినవన్నీ నువ్వేదేది అంటున్నావో వాళ్ళ నోళ్ళలో వాళ్ళకి అది ఇందులో లేదో ఏమీ తెలియదు. ఎందుకంటే అంతకుముందు వాళ్ళు నిన్ను తిట్టినారు. కారులో ఒడిశా నుండి హైదరాబాద్ కు తరలిస్తున్న గంజాయిని మేడ్చల్ జిల్లా గడ్కేసర్ వద్ద ఎక్సైజ్ పోలీసులు పట్టుకున్నారు. 6.5 లక్షల విలువ చేసే గంజాయిని స్వాధీనం చేసుకుని ఇద్దరిని అరెస్టు చేశారు పోలీసులు. మరో 2 పరారీలో ఉన్నారు. విద్యార్థులు, యువకుల లక్ష్యంగా గంజాయి ముఠా సరఫరా చేస్తున్నట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
సత్తెనపల్లి నుండి నర్సరావుపేట పట్టణం వరకు ఉమ్మడి కూటమి నర్సరావుపేట ఎంపీ అభ్యర్థి లావు శ్రీకృష్ణదేవరాయలు ప్రచార ముగింపు ర్యాలీ ఘనంగా జరిగింది. భారీ ట్రాక్టర్ ర్యాలీతో ఈ కార్యక్రమం జరిగింది. నీటిని తెచ్చుకుంటేనే మన పల్నాడు ప్రజల జీవన గమనం మారేది. మనం నీరందించుకోవాలంటే వరికపొడి సెల ప్రాజెక్టును పూర్తి చేసుకోవాలి. సాగర్ కుడికాల్వను గోదావరి జలాలతో స్థిరీకరణ చేసుకోవాలి. జల్ జీవన్ మిషన్ పూర్తి చేసుకోవాలి. ఇవన్నీ నిబద్ధతగా జరగాలంటే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావాలి. చంద్రబాబు నాయుడు సీఎం కావాలి. మే 13వ తారీఖున సైకిల్ గుర్తుపై ఓటు వేసి ఆశీర్వదించాలని వారు కోరారు. సత్తెనపల్లి నుంచి ఒక్క పిలుపుతో కలందొక్కుతో దాదాపుగా 30 కిలోమీటర్ల పాటు ఈరోజు రైతన్న కదిలి ప్రతి గ్రామం నుంచి కూడా కదిలి ఈరోజు మాతో 30 కిలోమీటర్ల పాటు ర్యాలీ చేయడం జరిగింది. చేసిన ప్రతి ఒక్క రైతన్నకి కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారం. ఈరోజు ఇంతమంది రైతన్నలు ఇంత పట్టుదలతో ర్యాలీగా ఇక్కడ దాకా వచ్చారు అంటే ఇన్ని ట్రాక్టర్, ఇన్ని వందల ట్రాక్టర్తో ఒకటే ఒక అర్థం, ఒకటి వారు కోరుకుంటుంది రైతన్నలందరూ కూడా ఈ వచ్చే 5 సంవత్సరాలు కూడా మాకు సారాయి కాదు సాగునీరు కావాలని చెప్పి అడుగుతా ఉన్నారు. రైతన్నలందరూ అడుగుతా ఉన్నారు. పల్నాడులో ఉన్న రైతులందరూ కూడా కుడికాలంలో సాగర్ కుడికాలంలో కృష్ణా నీళ్లు పారట్లేదు, ఈ సంవత్సరం పారలేదు, ఇబ్బంది పడతా ఉన్నాం. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ఇబ్బంది పడ్డవారే ఈ సంవత్సరం. సార్వత్రిక ఎన్నికల సందర్భంగా చేపట్టిన ఓటరు చైతన్య మోటారు వాహన ప్రచార ముగింపు సందర్భంగా నగరంలోని పలు ప్రధాన కూడలలో ప్రసంగించారు. ఓటును డబ్బుకు కానుకలకు అమ్ముకోవడం బానిసత్వ బ్రతుకు కోరుకోవడం వంటిదన్నారు. వ్యభిచార వృత్తి కంటే హీనమైన సంస్కృతిగా పేర్కొన్నారు. నాయకులకు ఒప్పంద ఖరీదుతో ఓట్లను కొనుగోలు చేసే మధ్య దళారీలు పడుపు వృత్తికి పడకలు వేసే బ్రోతల్స్ కంటే హీనమైన కుసంస్కృతి కలిగిన వారన్నారు. ఓటును అమ్ముకోకుండా పోటీలో ఉన్న అభ్యర్థుల్లో ఒకరిని ఎంపిక చేసుకుని ఓటు వేయాలని కోరారు. అభ్యర్థులు నచ్చకుంటే రాజ్యాంగ విధానంలో ప్రవేశపెట్టిన నోటాకు ఓటు వేయాలని తెలిపారు. పోలింగ్ శాతం పెంచి ప్రజాస్వామ్యాన్ని పటిష్టం చేయాలని పౌర సంఘం కన్వీనర్ ప్రముఖ సామాజికవేత్త దూసలపూడి రమణరాజు కోరారు. రాజనగరం నియోజకవర్గం ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి బత్తుల బలరామకృష్ణ కోరుకొండ జనసేన పార్టీ కార్యాలయంలో పత్రికా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో బత్తుల బలరామకృష్ణ మాట్లాడుతూ నేటితో ప్రభుత్వ నిబంధన ప్రకారం ప్రచారం ముగుస్తూ ఉండడంతో మీడియా ద్వారా ప్రజలకు ఆయన సందేశాన్ని తెలియజేశారు. జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ నా మీద నమ్మకంతో రాజనగరం ఎమ్మెల్యే సీటు ఇవ్వడం జరిగిందని, రాజనగరం నియోజకవర్గ ప్రజలు ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేయుచున్న బత్తుల బలరామకృష్ణ అనే నన్ను మే 13వ తేదీన జరిగే ఎన్నికల్లో గాజు గ్లాసు గుర్తుపై ఓటు వేసి అఖండ మెజార్టీతో గెలిపించాలని వారు కోరారు. అదేవిధంగా రాజమండ్రి ఎన్డీఏ కూటమి పార్లమెంట్ అభ్యర్థి దగ్గుబాటి పురంధేశ్వరిని కమలం గుర్తుపై ఓటు వేసి ఆమెను భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రజలను అభ్యర్థించారు. నమస్కారాలు. అదేవిధంగా నగర నియోజకవర్గంలో సోదరి సోదరులందరికీ నా కొరకు నమస్కారం తెలియజేస్తున్నాను. ఇంకా విజ్ఞప్తి, రేపు సోమవారం మే 2013 జరిగినటువంటి ఎలక్షన్ జన పార్టీ పోటీను జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ నాసి అభ్యర్థి, విధంగా తెలుగుదేశం జాతీయ అధ్యక్షులు శ్రీ నాగబాబు నాయుడు కూడా దాన్ని ఆమోదం. మీ పార్టీ 3 కలయి ఒక సామాన్యుడు ఎమ్మెల్యేగా ఇచ్చారు. ఆ విధంగా ఆశీర్వదించారు. గత 2 ఏళ్లుగా మీ అందరికీ కూడా నేను, శ్రీమతి లక్ష్మి గారు, నా యొక్క పెద్ద కుమార్తె ప్రత్యూషాదేవి, చిన్న కుమార్తె వందనాంబిక, నా అల్లుడు తోట పవన్ కుమారు, మీ ప్రతి గడపకి ప్రతికి వచ్చాము. మండలాము మీ ఉన్న ప్రతి కూడా వచ్చాము. ఇబ్బంది, కష్టం, మీ బాధలు, మీ అవలు అన్నీ కూడా ఇవన్నీ కూడా స్థాయిలో ప్రణాళికం చేసుకున్నాము. నాకు సేవ చేసే కల్పించి గాజు గ్లాస్ ఓటు కోరుకుంటున్నాను. మీరు గాజు గుర్తు వేసి అఖండ మెజారిటీ అని చెప్పి ప్రార్థిస్తున్నాను. మీరు నందించిన తర్వాత మీకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తాను. రైతులు రాజు అయ్యే విధంగా 2 పంటలకు పూర్తి స్థాయిలో సాగునీరు అందించి ఎరువులు, పురుగుల మందులు, విత్తనాలు. సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా చివరి రోజు వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వాసుపల్లి గణేష్ కుమార్ తలపెట్టిన రోడ్ షోకు దక్షిణం దద్దరిల్లింది. ఏవిఎన్ కళాశాల నుండి ద్విచక్ర వాహనాలు, ప్రచార రథాలతో భారీ ర్యాలీ కొనసాగింది. రెల్లి వీధి మీదుగా కలెక్టర్ ఆఫీస్, కేజీహెచ్ డౌన్, లేపాక్షి జంక్షన్ వయా పూర్ణ మార్కెట్, ఓల్డ్ పోస్ట్ ఆఫీస్ నుండి యూటర్న్ తో పూర్ణ మార్కెట్, దుర్గాలమ్మ టెంపుల్, రామకృష్ణ థియేటర్, కొబ్బరి తోట, కెప్టెన్ రామారావు జంక్షన్ మీదుగా అల్లిపురం మెయిన్ రోడ్, జ్ఞానాపురం రైల్వే స్టేషన్ రోడ్డు, రైల్వే న్యూ కాలనీ, దొండపర్తి ఆర్టీసీ కాంప్లెక్స్, ఎమ్మెల్యే
ఎమ్మెల్యే కార్యాలయం వరకు యువత బైక్ ర్యాలీతో కదిలి వచ్చారు. ఆయా ప్రాంతాల్లో ప్రజలు ఆశీర్వచనాలు అందజేస్తూ అభివాదం తెలిపారు. అనకపల్లి బీజేపీ ఎంపీ అభ్యర్థి సీఎం రమేష్ పై ఫోర్జరీ ఆరోపణలు ఉన్నాయని తన సంస్థ రిత్విక్ ప్రాజెక్టుతో విచ్చలవిడిగా ఫోర్జరీలు చేసి దోచుకున్న సీఎం రమేష్ లాంటి వ్యక్తిని చిత్తుగా ఓడించాలని కావూరి భాస్కర్ పిలుపునిచ్చారు. తెలంగాణ హైకోర్టులో, అమరావతి హైకోర్టులో, ఢిల్లీ హైకోర్టులో, తదితర కోర్టుల్లో మరియు గవర్నమెంట్ సంస్థల్లో ఫోర్జీ డాక్యుమెంట్స్ పెట్టినా మేము మొరపెట్టుకున్న ఎన్నో నెలలుగా ఏమీ ఫలితం లేదు. కానీ మేము అరికడతాం. ఇవాల్టి వరకు ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఏ కోర్టులో కూడా చూపించకుండా చలామణి అయ్యే దొంగ చాకచక్యముని నడవనివ్వము. సీఎం రమేష్ సంస్థ రిత్విక్ వారు ఇన్ని ఫ్రాడులు చేస్తే దానికి బాధ్యతలైన రిత్విక్ సంస్థ డైరెక్టర్లు మరియు ప్రెసిడెంట్లు అంటే సీఎం రమేష్ సోదరుడు రాజేష్ మరియు కొడుకు రిత్విక్ మీద సీఎం రమేష్ లాగా చిల్లరగా ఎఫ్ఐఆర్ పెట్టకపోవడం మా బలహీనత అనుకుంటున్నాడు. ఓ పెద్ద మనిషి తన ప్రత్యర్థిని పార్లమెంట్లో ఏ భాషలో మాట్లాడతారని హేళనగా అడిగారు. అంటే హిందీ రాదు, ఇంగ్లీష్ రాదు కదా అని. బుద్ధి జ్ఞానం ఉన్నవాడెవడు అటువంటి ప్రశ్న అడగరు. పార్లమెంట్లో మన మాతృభాష స్వేచ్ఛగా మాట్లాడటానికి మన కాన్స్టిట్యూషన్ హక్కు ఇచ్చింది. విచ్చలవిడిగా ఫోర్జరీలు చేసి దేశాన్ని దోసుకొని మీ వద్ద డబ్బు ధారాళంగా పడేస్తే అమ్ముడు పోమాకండి. మీ ఓటు తీసుకొని ఆస్తి 100 రెట్లు పెంచుకొని ధనవంతులకే ఉపయోగపడే వాళ్ళని చిత్తుగా ఓడించి తరిమేయండి. సీఎం రమేష్ ఫ్రాడుల్లో తన అనుచరులతో సహా జైలుకు వెళ్ళక తప్పదు. దౌర్భాగ్యం ఏమిటంటే 420లు మన ప్రధానమంత్రితో డయాస్ పంచుకోవటం. నాకు దేవుడి మీద చాలా నమ్మకం ఉంది. ఇవాల్టిదాకా దేవుడు మమ్మల్ని హాని చేసిన ప్రతి మనిషిని శిక్షిస్తూనే ఉన్నాడు. సీఎం రమేష్ సమయం ముగిసింది. ఈ నెల 13వ తేదీన జరగనున్న ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల సందర్భంగా నూజివీడు నియోజకవర్గ టీడీపీ జనసేన బీజేపీ పార్టీల ఉమ్మడి అభ్యర్థి కొలుసు పార్థసారథి విజయాన్ని కాంక్షిస్తూ ఎంపీ ఎమ్మెల్యే అభ్యర్థులు పుట్ట మహేష్ యాదవ్, కేపీ సారథితో పాటు వైబీ రాజేంద్ర ప్రసాద్ గొల్లవల్లి గ్రామంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాజేంద్ర ప్రసాద్ ప్రసంగిస్తూ గ్రామాలు అభివృద్ధి చెందాలంటే జగన్మోహన్ రెడ్డిని ఓడగొట్టాల్సిన అవసరం ఉందన్నారు. నూజివీడు ఎమ్మెల్యే అభ్యర్థి కొలుసు పార్థసారథి గతంలో ఉయ్యూరు, పెడమలూరు శాసనసభ్యుడిగా, మంత్రిగా నియోజకవర్గాన్ని అభివృద్ధి పథాన నడిపారని, ప్రజల్ని కార్యకర్తల్ని సొంత బిడ్డల వలె చూసుకుంటారని, ఎమ్మెల్యేగా పార్థసారథికి, ఎంపీగా పుట్ట మహేష్ యాదవ్ ని సైకిల్ గుర్తుపై ఓటు వేసి గెలిపించారని వారు కోరారు. సారథి గారిని గెలిపించి మంత్రిగా నడిపించుకుంటే మన కృష్ణా జిల్లాకు కూడా ఉపయోగం, మన సోదరుడు చెప్పినట్టు వేంపాడుకు కూడా ఉపయోగం. ఆయన్ని మా ఉయ్యూరు ప్రజల తరఫున ఎంపీ క్యాండిడేట్ మహేష్ గారిని వేదికను అలంకరించవలసిందిగా కోరుతున్నాం. మన పుట్ట ఆయన అల్లుడాడు అబ్బాయి. ఎంపీ క్యాండిడేట్ పుట్ట మహేష్ యాదవ్ గారిని వేదికను అలంకరించవలసిందిగా కోరుతూ, కేపీ శారద గారిని పుట్ట మహేష్ గారి గెలుపు కోరుతూ వారిద్దరికీ మీ గ్రామ ప్రజల సమక్షంలో చిరు సత్కారం చేస్తాం. మా ఉయ్యూరు ప్రజల తరఫున మాకు చెప్పా పెట్టకుండా వచ్చేసాడు మీ మీద ప్రేమతో. మీ నూజివీడు మామిడి కానీ బాగుంటాయని చెప్పి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. హెచ్సీ విద్యార్థులతో ఫుట్బాల్ ఆడిన రేవంత్. నిన్నటి వరకు ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్న సీఎం నేడు విద్యార్థులతో చలాకీగా ఫుట్బాల్. పార్లమెంట్ ఎన్నికల్లో 3 లక్షల మెజారిటీతో గెలుస్తాం ధీమా వ్యక్తం చేసిన చేవెళ్ల బీజేపీ అభ్యర్థి కొండ విశ్వేశ్వర్ రెడ్డి. అవకాశం ఇవ్వండి, అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తాం వైఎస్ఆర్సీపీ వెంకటగిరి ఎమ్మెల్యే అభ్యర్థి నేత్రుమల్లి రామ్ కుమార్ రెడ్డి వెల్లడి. కారులో తరలిస్తున్న గంజాయిని ఘట్కేసర్ వద్ద పట్టుకున్న ఎక్సైజ్ పోలీసులు. 6.5 లక్షలు విలువ చేసే గంజాయి స్వాధీనం, 2 అరెస్ట్.
ఓటును డబ్బుకు కానుకలకు అమ్ముకోవడం బానిసత్వ బ్రతుకు కోరుకోవడం వంటిది. ఓటరు చైతన్య ప్రచార ముగింపు కార్యక్రమాల్లో పౌర సంక్షేమ సంఘం కన్వీనర్ దూసర్లపూడి రమణరాజు వెల్లడి. ఇవి బులెటిన్లోని విశేషాలు. తిరిగి మరో బులెటిన్తో మళ్ళీ కలుసుకుందాం. సెలవు.